అంటే మొదటి నుంచి కూడా ప్రజాపాలన ప్రజల కోసం ప్రజలే వారి పాలన అనేటువంటి అంశం మాట్లాడి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి మాయ మనం అందరం చూసినాం. పెద్ద పెద్ద బ్యారిగేట్లు తీసారు, చిన్న బ్యారిగేట్లు పెట్టారు, కానీ ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేనటువంటి అసలు లక్షలాది మంది అప్లికేషన్లు ఇచ్చారు. అవన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు, ఏ డస్ట్బిన్లో పడ్డాయో తెలియదు, ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది వీళ్ళు ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినా తెలియదు, ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడ పోయినా తెలియదు, లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేవు, లబ్ధిదారులకు పూర్తి స్థాయి అమలు చేయనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే వీళ్ళు ఎలక్షన్లలో వీరు ఇచ్చిన ప్రధానమైనటువంటి అంశం 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు అంటే 13 హామీలు. అవి ఒక్కొక్క గ్యారెంటీ కింద అందులో అమలు అయినటువంటి అంశాలు వేరు ఉన్నాయి. ఆ పూర్తి స్థాయిలో 13 హామీలను అమలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా 2-3 చేసినాము అనేటువంటి ప్రయత్నం ఎక్కడనో ఒక దగ్గర అది మేము చేసినాము అనేటువంటి లక్ష్యంగా మాట్లాడుతున్నారు తప్ప పూర్తి స్థాయి అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏమైనా మాట్లాడితే ముఖ్యమంత్రి స్వయాన చెప్తాడు, నా దగ్గరనే పైసలు అప్పిచ్చుకోడే గతి లేదు, ఏడికైనా ఇవ్వాలని అంటాడు. ఇక అది ఆయనకే తెలియాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండేటువంటి వ్యక్తి అలా మాట్లాడతాడా చేస్తాడా తెలియదు. అయితే వాస్తవ పరిస్థితులు మనం చూసుకుంటే తెలుసా, ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కావాలనుకున్నప్పుడు ఒక పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టు లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్, ఆర్థికంలో ఉన్నటువంటి వెసులుబాట్లు అవన్నీ తెలియదా? పలసరి తెలిసినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కానటువంటి హామీలు, ఉచితమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం. మొదట్లో చెప్పినటువంటి హామీలో అన్నిటికన్నా పెద్దగా ప్రజలు ఏమైనా మోసం చేసినంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది దాన్ని విచిత్రంగా చేసి అది విడతల వారిగా అది ఎన్ని ముక్కలు చేసి ఇచ్చారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. దాంట్లో కూడా ఇచ్చినోనికి ఇవ్వలేదు, ఆడు మళ్ళా కడితే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని పనిచేసినట్టు ఎక్కడ కనబడలే. ఈ 27 నెలల్లో 27 రకాల మాటలు, 27 అంశాలు. ప్రతి అంశంకి రాగానే ఏదో ఒక ఈరోజు మాట్లాడింది రేపటికి ఉండదు, రేపటికి రాగానే రకరకాల యూటర్న్. అది ఏ విషయం అని వేసుకోండి. హైడ్రా విషయంలో అట్లనే ఉంటుంది, మహిళల విషయంలో అట్లనే ఉంటుంది. మీరు ప్రతి అంశంలో విద్యార్థుల్లో ఉద్యోగాల విషయంలో అన్న నోటిఫికేషన్ అంతిస్తాను ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిండు, మళ్ళీ ఎక్కడైనా నోటిఫికేషన్. ఇలా విద్యార్థుల వ్యతిరేకత, విద్యార్థులు ధర్నా చేస్తే విద్యార్థులు తీసుకుపోయి తుక్కు కొట్టినట్టు కొడతా ఉన్నారు. పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. ఎవడన్నా మాట్లాడితే దాన్ని రకరకాల ఆంక్షలు పెట్టి చేసేటువంటి పరిస్థితులు ఉండే. ప్రజాస్వామ్యంగా బద్ద జరిగినటువంటి ధర్నాలను కూడా చేయకుండా ఇది చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే ఏ రంగంలో కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం చేసినటువంటి విషయాలు ఎక్కడ కనబడతలే. అంత నిర్లక్ష్యమే. ఎక్కడ చూసినా ఏదో రకమైనటువంటి నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యాలు కనబడతా ఉన్నాయి, ప్రజల్లో మార్పు కనబడుతుంది. ఒక్కటి మాత్రం గెలుస్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందో వీళ్ళకైతే అర్థమవుతలేదు. ఏమైతుంది, ప్రతి ఎన్నికల్లో వీళ్ళ సరళి పెరుగుతా ఉంది, గెలుపు పెరుగుతా ఉంది. కానీ వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే ప్రతి ఎన్నికల్లో మా పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది, మేము కూడా బలపడుతున్నాం. ఓటింగ్ శాతం ప్రకారం బలపడతా ఉన్నాం. కానీ మీరు నిజంగా అలా బలపడి ఉంటే మరి జూబ్లీహిల్స్ లో మీకు కలిసి డిపాజిట్ కూడా లేకుండా పోయింది కదా. ప్రతి ఎన్నికల్ని ఒకే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా కూడా జూబ్లీహిల్స్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఒక జూబ్లీహిల్స్ అనేటువంటి అంశం కాదు. మీరు చూసుకోండి, స్థానిక సంస్థల ఎన్నికలు, దానికన్నా ముందు జరిగినటువంటి ఎన్నికలు, బై ఎన్నికలు, అది జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ఎప్పుడో అసలు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా గ్రామీణ వాతావరణంలో మేము 1000కి పైగా సర్పంచ్లు గెలిచినాము, వేలాది మంది ఎంపీటీసీలు, వార్డు మెంబర్లను గెలిచినాం. అంటే ఎట్లా సాధ్యమైంది? గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా బలపడ్డానికి కారణమే గ్రామీణ వాతావరణం. అలాగే మీరు పట్టణ ప్రాంతాల్లో చూసినా కూడా చాలా బలంగా ఇచ్చినాం. దానికి కారణం ఏంది? ఓటింగ్ పర్సెంటేజ్. అంటే ప్రభుత్వ వ్యతిరేకమైన ఓటుని చీల్చడంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి ప్రత్యక్షంగానే ఎన్నికల్లో కనబడతా ఉంది. ఇలా వీళ్ళు మాట్లాడడం కాదు, మేము ఎన్నికల్లో కనబడతాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ అధికారం లేనటువంటి పరిస్థితి బీజేపీకి తెలుసు. అలాంటిది ఇలా మేము అధికారం వైపు అడుగులు వేస్తా ఉన్నాం, అంచెలంచెలుగా పోతా ఉన్నాం. 8 మంది ఎంపీలము, 8 మంది ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, పూర్తి స్థాయి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ప్రజల్లో ఉన్నటువంటి మార్పు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఇలా ప్రజా వ్యతిరేక ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకమైన అంశాలని ప్రజలకు తీసుకుపోదానట్లో ఏమాత్రం సంధిలో ముందు వరుసలు ఉన్నాం. మా నాయకులే కానీ, మా కార్యకర్తలే కానీ అన్ని కానీ ఇది చేస్తూ ఉన్నాం. మేమేమంటున్నామంటే అసలు మీరు 27 నెలల్లో ఏం చేసిర్రా అంటే ఏం చెప్పే పరిస్థితి లేదు. పెన్షన్ ₹1 పెంచలే, ఆ ఉన్న పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే రిటైర్మెంట్ అయినో వానికి పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. నెలలు గడుస్తున్నా లేదు, సస్తున్నా వానికి పట్టించుకునే నాదుడు లేడు.
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక భరోసా, ఒక ధైర్యం. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయినకే గతి లేకుంటే ఎట్లా? మరి ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం, ఎటు పోతా ఉంది? మళ్ళీ వీళ్ళు 1000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నారు. ఆ 1000 కోట్ల రూపాయలు లక్షల కోట్లు చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ చేస్తున్నారు? ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ వెచ్చిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇగో ఈ రోజుకి కూడా నేను పొద్దున చూసిన, అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రజలతో మమేకమే ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం కదా. ఈ రోజు కూడా నేను చూసినటువంటి పరిస్థితులు, ఇవాళ ఒక గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి ఏదో ఎగ్జామ్స్ ఉందంటే వేరే పరిస్థితి పోయినా ఆడ ఇంకా దైనంతో ఆ పరిస్థితి చూసిన తర్వాత భగవంతుడు ఇలాంటి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంకా ఉన్నాయా అని. అంటే ఏంది పరిస్థితి? మొత్తం ఆ స్కూల్ ఎప్పుడు కూలిపోతుంది అన్నట్టు తయారైంది ఆడ. గవర్నమెంట్ స్కూల్ అంటే మరి గత ప్రభుత్వంలో 1400 స్కూళ్ళనే మూసేసిన పరిస్థితి ఉంది. మరి అయితే వీరు గత ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయి, గత ప్రభుత్వం తప్పులు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్నది, వాళ్ళు ఇంటే తెలంగాణ అయింది, వాళ్ళు మాత్రమే తిన్నారు అనేటువంటి అంశంలో కోట్లాది రూపాయలు ఇలా కుటుంబం నుంచి హక్కిస్తాను అనే ఇవన్నీ మాటలు ఇలే కదా. ప్రజలు ఇది వైపు అయిపోయి రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసారు. కానీ ఏమైంది? ఏమీ లేదు. కానీ మాటల వరకే తప్ప ఆచరణలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా మీరు వచ్చి 27 నెలలు అయింది, ఏమైంది? కనీసం మంచినీళ్ళు ఇస్తలేరు, కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏడ మెరుగు జరిగింది? ఎక్కడ జరిగిందిరా అంటే మీ దాంట్లోనే, మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు తప్ప, అధికారం ఉన్నటువంటి నాయకులకు తప్ప, ప్రజాప్రతినిధులకు తప్ప సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదు. ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశం ఏ సామాన్యుడు వదిలిపెట్టేసారు? ఎవరిని ఇచ్చేసారు? బడాబాబులు ఎవరిని ఉగులగొట్టరు, కానీ సామాన్యులు అయితే వాళ్ళ సామాన్ బయటేసి ఇల్లు మొత్తం అసలు దౌర్జన్యంగా నిర్దాక్షంగా కులగొడుతున్నారే. మళ్ళీ ఎవరన్నా బడాబాబు ఏమన్నా కులగొట్టిరా? కులగొట్టక ముందే నోటీస్. హైడ్రా ఇంకెక్కడనో కానీ ఒక గేట్ తీసేస్తే, ఏదో ఒక గేట్ తీసేస్తే మళ్ళీ 2వ రోజు మళ్ళీ గేట్ పెట్టే పరిస్థితి వచ్చింది. కోర్టానికి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఒక గేట్ పెట్టుకుంటాడు. అక్కడ స్థానిక ప్రజలు, సరే ప్రభుత్వమా వైఫల్యమా ఇంకోటి, స్థానిక ప్రజలు ఏమన్నారు, వాళ్ళ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి 3 కిలోమీటర్లు అయితే ఉంది, వీళ్ళు ఈ రోడ్డు ఆక్యుపై చేశారు, మేము పోవడానికి సులువు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు హైడ్రాకి చెప్తే హైడ్రా దాన్ని తీసేసిన తర్వాత ఏమైంది? 2వ రోజు మళ్ళీ హైడ్రా నోరు మూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ సాధ్యమవుతుంది? ఏం చేస్తూ ఉంది ప్రభుత్వ వైఫల్యం? ఎక్కడున్నది? ప్రతి అంశంలో ఒక్క శాఖ కాదు, అన్ని శాఖల్లో వీళ్ళ వైఫల్యం క్లియర్ కనబడతా ఉంది. ఆ వైఫల్యాన్ని ఇచ్చేసేటువంటి పరిస్థితి లేకుండా ఇలా రకరకాల మాటలు, ఇవన్నిటికీ ప్రజల్లో కూడా మార్పు రావాలనే దిశగానే కనబడుతున్నటువంటి వ్యతిరేకతని పూర్తి స్థాయిలో చూపించాలంటే ఆలోచనలో అసెంబ్లీలో కూడా మాటలు మాట్లాడి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లు, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అంశాలు, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు, అవన్నీ మాట్లాడుతుంటే ఎప్పుడో అభివృద్ధి చెందుతాం అనేటువంటి అంశం కనబడుతుంది. కానీ ప్రాక్టికల్గా రాగానే లేదు. ఇవన్నిటినీ నిరసిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిరంతరం, ఒకే అంశం కాదు ప్రతి అంశంలో, మొన్న జరిగినటువంటి ఖమ్మం అయినా, మారుమూల ప్రాంతం ఉన్న పాలమూరులో జరిగిన విషయం ఉన్నా, ఇక్కడ నిజామాబాదు, కరీంనగర్, ఏ ప్రాంతంలో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి భారతీయ జనతా పార్టీ అన్నిక్షం ఫైట్ చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ. మన కరీంనగర్లో గెలిచినా మంచి, లేదా నిజామాబాద్లో వచ్చినా, కరీంనగర్లో వచ్చినా, వేరే ప్రాంతాలలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకున్న ఆ బలం క్లియర్ కనబడుతుంది. రైట్ రైట్ విద్యాసాగర్ గారు, సో ఒకవైపు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్, సార్ ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీదే